రెండు వీడియోల్లో మనము 9th క్లాస్ థర్డ్ లెసన్ అయిన జామితి మూలాలకు సంబంధించిన విషయాలను మనము గుర్తు పెట్టుకోవడం కోసం అనేసి ఒక సినిమా కథ మోడల్లో చెప్పాను. అయితే అది జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే చెప్పాను. దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అవేంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి జామితి అనేది ఎక్కడ ప్రారంభమని చెప్పాము మనము. జామితి అనేదేమో సింధులోయ నాగరికతలను బాబిలోని నాగరికతలు స్టార్టింగ్ అని చెప్పాం. అయితే సింధులోయ నాగరికత అంటే ఇది మన భారతదేశం. మన భారతదేశంలో ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం మనము, సింధులోయ నాగరికతలో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. అయితే మన భారతదేశంలో జామితి మీద ప్రయోగాలు చేసి ఎవరని చెప్పుకున్నాం, బౌద్ధయానుడు అని చెప్పాం. ఏంటి, బౌద్ధయానుడు. అయితే ఇతను రాసిన పుస్తకం ఏంటి, ఇక్కడ బౌద్ధయాన సులభ సూత్ర. ఇతను రాసింది బౌద్ధయాన సులభ సూత్ర. ఓకే. అయితే ఇతను ఎన్నో శతాబ్దం వాడంటే 8వ శతాబ్దం వాడు. ఎన్నో శతాబ్దం, 8వ శతాబ్దం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 8వ శతాబ్దం. అయితే ఇతను రాసిన బౌద్ధయాన సులభ సూత్ర పుస్తకంలో దేని గురించి ప్రస్తావించడం చెప్పాను నేను, పైథాగరస్. ఏంటి, పైథాగరస్ త్రికముల గురించి డిస్కస్ చేశాడు. అయితే ఇతను 8వ శతాబ్దం వాడు. అంటే సుమారు మనకి 750 క్రీస్తు పూర్వం 750 నుండి 850 ఈ మధ్యలో జన్మించిన వాడు, ఈ మధ్యలో జీవించి ఉన్నవాడు. అయితే మనకి పైథాగరస్ అనేవాడు ఏ శతాబ్దం వాడు అంటే క్రీస్తు పూర్వం 3 నుండి 4 ఈ శతాబ్దం మధ్యలో ఉన్నవాడు. అంటే ముందు ఎవరు జన్మించినట్లు లెక్క, మనకి బౌద్ధయానుడు జన్మించినట్లు లెక్క. ఓకే. అంటే పైథాగరస్ త్రికముల గురించి పైథాగరస్ కంటే ముందుగా చెప్పింది ఎవరంటే బౌద్ధయానుడు. ఓకే. అయితే పైథాగరస్ బౌద్ధయానుడు చెప్పిన సిద్ధాంతాన్ని పైథాగరస్ తీసుకొని దేని మీద ప్రయోగాలు చేశాడు, చతురస్రం మీద ప్రయోగాలు చేశాడు. అయితే బౌద్ధయానుడు దేని మీద ప్రయోగాల గురించి చెప్పాం మనము, దీర్ఘ చతురస్రం మీద ప్రయోగాలు చేశాడు. అంటే అతని అర్థం ఏంటంటే ఇక్కడ పైథాగరస్ త్రికములను గురించి పైథాగరస్ కంటే ముందుగా చెప్పింది ఎవరంటే బౌద్ధయానుడు. ఎవరు, బౌద్ధయానుడు. అంటే పైథాగరస్ త్రికములు అంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పైథాగరస్ కాదు. అతను ఏం చేశాడంటే నిగమన నిరూపణ పద్ధతి ద్వారా బౌద్ధయానుడు చెప్పిన ఆ సిద్ధాంతాన్ని, ఏది త్రికముల సిద్ధాంతాన్ని ఇతను నిగమన నిరూపణ పద్ధతి ద్వారా సాధించడానికి ప్రయత్నించి ఉంటాడు. ఓకే. అంటే పైథాగరస్ త్రికముల గురించి ముందు చెప్పింది ఎవరంటే బౌద్ధయానుడే. నేను మీకు గుర్తు పెట్టుకోవడం కోసం ఏ విధంగా చెప్పానంటే, పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ చతురస్రం మీద చేస్తే చతురస్రం గురించి, అంటే పైథాగరస్ చతురస్రం మీద చేశాడు కదా, నేను ఎందుకు డిఫరెంట్ గా చేద్దాం దీని మీద, బౌద్ధయానుడు దీర్ఘ చతురస్రం మీద చేశాడని చెప్పాను. అది జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే చెప్పాను. కానీ అసలు విషయం ఏంటంటే బౌద్ధయానుడే ముందు దీర్ఘ చతురస్రం మీద ప్రయోగాలు చేస్తాడు. దేని గురించి, త్రికముల గురించి. ఆ తర్వాత అతను 8వ శతాబ్దం వాడు కదా, ఇతను 3 లేదా 4 ఈ శతాబ్దం మధ్యలో పుట్టినవాడు ఎవడు, పైథాగరస్. ఇతను చేసిన ప్రయోగాన్ని ఏం చేస్తాడంటే పైథాగరస్ అనేవాడు చతురస్రం తీసుకొని దాన్ని నిగమన నిరూపణ పద్ధతి ద్వారా ఆ త్రికముల మీద ప్రయోగాలు చేస్తాడు. ఇది అసలు కాన్సెప్ట్. ఓకే. ప్రపంచం మొత్తం అర్థం కాని జామితిని యూక్లిడ్ ఏం చేశాడంటే, యూక్లిడ్ జామితిపై ప్రయోగాలు చేసి జామితిని కొన్ని విధాలుగా నిర్వచించుకోవడం చెప్పాం. ఆ నిర్వచనాలను మళ్ళీ 2 రకాలుగా నిర్వచించుకున్నాడు. ఏంటంటే ఒకటి నిజ నిరూపణ చేయగలిగేవి, ఇంకొకటి నిజ నిరూపణ చేయలేనివి. ఇది చేయగలిగేవి. ఓకే. అయితే ఈ నిజ నిరూపణ చేసే వాటిని మనం ఏమంటామంటే సిద్ధాంతాలు అంటాం. సిద్ధాంతాలు అంటాం. అలాగే నిజ నిరూపణ చేయలేని వాటిని మళ్ళీ 2 రకాలు విభజించుకోవచ్చు. ఒకటి సామాన్య భావనలు, ఇంకొకటి స్వీకృతాలు. ఓకే. నిజ నిరూపణ చేసే వాటిని ఏమంటాం, సిద్ధాంతాలు అంటాం. నిజ నిరూపణ చేయలేని వాటిని సామాన్య భావనలు అంటాం, ఇంకొకటి స్వీకృతాలు అంటాం. సామాన్య భావనలకి స్వీకృతలకు తేడా ఏంటో చెప్పుకుందాం ముందు. ఓకే. అయితే నిజ నిరూపణ చేసే ప్రవచనాలు అన్నింటినీ కూడా ఏ విధంగా చెప్పుకుంటాం, సిద్ధాంతాలుగా చెప్పుకుంటాం. అలాగే నిజ నిరూపణ చేయలేనివి అంటే అర్థం ఏంటంటే అవి నిజమైనవి కాదు, అవి నిజాలే, అవి సార్వత్రిక సత్యాలు. అంటే అర్థం ఏంటంటే అవి నిజ నిరూపణ చేయవలసిన అవసరం లేదు, అవి నిజాలే.
ఇవి కూడా నిజాలే, ఇవి నిజ నిరూపణ చేయాలి. నిజ నిరూపణ చేస్తే వాటిని ఏమంటామంటే సిద్ధాంతాలు అంటాం. నిజ నిరూపణ అవసరం లేని వాటిని ఏమంటామంటే సామాన్య భావాలను అంటాం లేదా స్వీకృతాలు అంటాం. అయితే కొన్ని నిజ నిరూపణ చేసే ఉన్నాయి, కొన్ని నిజ నిరూపణ చేయలేని ఉన్నాయి. కొన్ని ఉంటాయి, అవేంటంటే అది నిజమో చెప్పలేము, అబద్ధమో చెప్పలేము. అంటే అది సత్యమని చెప్పలేము, ఆ ప్రవచనం సత్యమని చెప్పలేము, అలా అని అసత్యమని కూడా చెప్పలేము. సత్యమని అసత్యమని చెప్పలేని ప్రవచనాలు ఏమంటామంటే పరికల్పనలు అంటాం. ఏమంటాం? పరికల్పనలు. పరికల్పనలు. ఈ పరికల్పనలు ఏ విధంగా ఏర్పడతాయంటే గణిత శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే తన ఊహకు తోచిన విషయాన్ని ఒకటి చెప్తారు, అంటే ఊహించి చెప్తారు. ఊహించి చెప్పడం వల్లనే ఏర్పడేవి పరికల్పనలు. అది సత్యమని చెప్పలేము, అలానే అసత్యమని చెప్పలేము. ఓకే, ఒకవేళ సత్యమని చెప్పగలిగితే అవేమవుతాయంటే సిద్ధాంతాలు అవుతాయి. సత్యమే అవి చెప్పాల్సిన అవసరం లేదు, అవేమవుతాయంటే సామాన్య భావనలైనా అవుతాయి లేదా స్వీకృతులైనా అవుతాయి. అది సత్యమో అసత్యమో చెప్పలేకపోతే అది పరికల్పనలు అవుతాయి. ఓకే, అయితే సామాన్య భావనలు అంటే ఏంటి, స్వీకృతాలు అంటే ఏంటి? సామాన్య భావనలు స్వీకృతాలు రెండు కూడా నిజ నిరూపణ చేయలేనివే. మరి నిజ నిరూపణ చేయలేని వాడికి రెండు పేర్లు ఎందుకు పెట్టారు? ఒక పేరు పెడితే సరిపోతుంది కదా. యూక్లిడ్ వాడు ఏం చేస్తారంటే సామాన్య భావన అనే పదాన్ని ఒక్క జామితికే కాకుండా గణితమంతా అంటే ప్రతి చాప్టర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యా వ్యవస్థ అవ్వచ్చు, బీజగణితం అవ్వచ్చు, అర్థమెటిక్ అవ్వచ్చు, సాంఖ్యక శాస్త్రం అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఈ పదాన్ని ఉపయోగించుకునే అవకాశంగా కల్పించారు. అందుకే సామాన్య భావన అనేది ఏంటంటే గణితం అంతా ఉపయోగించే పదం. కానీ స్వీకృతం అనే పదం మాత్రం కేవలం జామితికి మాత్రం ఉపయోగించిన పదం. ఓకే, రెండింటికి తేడా అది. అయితే సామాన్య భావన అంటే ఏంటి? ఇది కూడా ఒక సత్యమైన ప్రవచనమే, కానీ దాని సత్యమైన మనం చూపించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సామాన్య భావనకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అనేది ఎప్పుడూ కూడా సగం కంటే ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వృత్తం, ఇది ఒక మొత్తం. వృత్తంలో సగం అంటే ఏ విధంగా వస్తుంది? మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ సగం కంటే మొత్తం అనేది ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగానే ఉంటుంది, పెద్దదిగానే ఉంటుంది. అంటే మొత్తం అనేది ఎప్పుడు కూడా సగం కంటే ఎక్కువ లేదా పెద్దది. ఇది నిరూపించాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇదేమవుతుందంటే సామాన్య భావన అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సి అనే సంఖ్య ఉంది, పి అనే సంఖ్య ఉంది. ఓకే, పి కంటే సి పెద్దది. ఈ పి అనే సంఖ్య సిలో ఒక భాగము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెంబర్ సిస్టమ్ లో తీసుకుందాం. 5 అనే సంఖ్య ఉంది, 3 అనే సంఖ్య ఉంది. 3 కంటే 5 పెద్దది, మరియు 3 ఏమవుతుంది? 5లో భాగమే కదా, 5లో కొంత భాగం 3 కదా. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా చూడండి, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ పి ప్లస్ ఆర్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఎంత అవుతుంది చెప్పండి? ఇక్కడ 5కి సమానం అవ్వాలంటే 3 ప్లస్ ఎక్స్ అంటే ఎంత అవ్వాలి చెప్పండి? ఇక్కడ 2 అవ్వాలి. అంటే 5 ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 ప్లస్ ఎక్స్, ఎక్స్ లో 2 అయ్యే విధంగా సేమ్ అదే విధంగా సి ఈజ్ ఈక్వల్ టు సమ్ పి ప్లస్ ఆర్ అయ్యే విధంగా ఆర్ అనే విలువ ఒకటి ఉంటుంది. అది కూడా ఒక ఏంటవుతుందంటే సామాన్య భావన అవుతుంది. ఏమవుతుంది? సామాన్య భావనే అవుతుంది. ఇటువంటి సామాన్య భావనలు. అయితే సామాన్య భావనలు మరి ఒక స్వీకృతాలు అంటే ఏంటి? మరి సామాన్య భావనలు ఇవే ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? యూక్లిడ్ తను రాసుకున్న పుస్తకంలో సామాన్య భావనల గురించి చెప్పాడు. దాంట్లో యూక్లిడ్ చెప్పిన 6 సామాన్య భావనల గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఒకే రాశి, ఒక రాశికి సమానమైన రాశులు. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే రాశి ఉంది, పికి ఇక్కడ ఎక్స్ సమానమైంది, అదే పికి ఇక్కడ వై సమానమైంది. సో ఒక రాశికి సమానమైన రాశులు ఆటోమేటిక్ గా సమానం అవుతాయి. ఒక రాశికి సమానమైన రాశులు ఎల్లప్పుడూ కూడా సమానమే. పికి ఇక్కడ ఎక్స్ సమానం, ఇక్కడ పికి వై సమానం. అలాంటి సందర్భంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కూడా సమానం అవుతుంది. అదొక సామాన్య భావన. రెండోది చూద్దాం. ఒకే రాశికి సమాన రాశులకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయింది కదా, ఇక్కడ ఎక్స్ అనే రాసింది, వై అనే రాసింది. ఈ రెండు కూడా సమానం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సమాన రాశులకు ఒకే రాశిని కలిపిన ఆ రెండు కూడా ఏమవుతాయంటే సమానాలు అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వై ప్లస్ జెడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ వై రెండు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, 5 వై అన్న 5 అవుతుంది. ఎందుకు?
రెండు సమానం కాబట్టి ఖచ్చితంగా ఒకే విలువలు ఉండాలి. ఇప్పుడు దీనికి నేను 3 కలిపాను, దీనికి కూడా 3 కలిపాను. సో ఆ సందర్భంలో ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఇది 8 వస్తుంది, ఇది కూడా 8 వస్తుంది. ఓకే, అంటే సమాన రాశులకు సమాన రాశులను కలిపిన వచ్చే విలువలు కూడా ఏ విధంగా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మూడో సామాన్య భావన ఏం చెప్తారంటే సమాన రాశులను తీసివేసిన వచ్చిన విలువలు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే ఒక రాశి ఉంది, 5 అనే రాశి ఉంది, రెండు కూడా సమాన రాశులే. దీని నుంచి నేను 3 అనే రాశిని తీసాను, ఒకే సమాన రాశిని తీసివేశాను. సో వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో రెండు సందర్భాల్లో కూడా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే సమాన రాశులను తీసివేసినా సరే వచ్చిన ఫలితం కూడా సమానం అవుతుంది. ఇది యూక్లిడ్ చెప్పిన మూడో సామాన్య భావన. నెక్స్ట్ 4వ సామాన్య భావన ఏం చెప్పాడంటే ఇక్కడ కలిపాడు, అక్కడ తీసివేశాడు. నెక్స్ట్ సమాన రాశులకు x అనే రాసి ఉంది, y అనే రాసి ఉంది, సగం చేసిన x/2 అలాగే y/2 చేసిన వచ్చిన విలువలు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. ఇవి రెండు చూడండి, ఇక్కడ x = y, ఇవి రెండు కూడా సమాన రాశులు. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను, y విలువ కూడా 10 తీసుకోండి, ఎందుకు? రెండు సమానం కాబట్టి. ఇప్పుడు దీన్ని సగం చేసాను అనుకోండి, నేను 10/2 అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది 10/2 అవుతుంది. సో ఆ రెండు సందర్భాల్లో విలువ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5 వస్తుంది. అంటే సమాన రాశుల నుంచి మనము సమాన రాశులను సగం చేసినప్పుడు కూడా వచ్చిన విలువలు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. సో అదే విధంగా సమాన రాశులను చూడండి, 5th వన్ సమాన రాశులు, ఇక్కడ x y రెండు సమానమే కదా. సో x = y. సమాన రాశులకు రెట్టింపు అంటే ఏంటి? 2తో గుణించాలి, అంటే 2x 2y. x = y అయినప్పుడు 2x = 2y కూడా అవుతుంది కదా, ఎందుకు? రెండు కూడా సమాన రాశులు కాబట్టి. సో వచ్చిన ఫలితాలు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, x విలువ 5 తీసుకుందాం, y విలువ కూడా 5 తీసుకుందాం. సో రెట్టింపు అంటే ఏం చేయాలి? రెండింటిని కూడా 2తో గుణిద్దాం. ఇదేమవుతుంది 10 అవుతుంది, ఇదేమవుతుంది ఇది కూడా 10 అవుతుంది. అంటే అర్థమేటైంది ఇక్కడ మనకి సమాన రాశులను రెట్టింపు చేసినప్పుడు కూడా సమానమైన విలువలే వస్తాయి. ఇది 5వ సామాన్య భావన. మొత్తం యూక్లిడ్ 6 సామాన్య భావనలు చెప్తాడు. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? 5 చెప్పుకున్నాం. నెక్స్ట్ 6th వన్ ఏం చెప్తాడంటే 6th వన్ ఇక్కడ చూడండి, ఒక పటానికి వృత్తం అవ్వచ్చు, రేఖ అవ్వచ్చు, చతురస్రం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికి ఇంకొక పటం పెట్టినప్పుడు రెండు ఏకీభవించాయి అనుకోండి. ఆ రెండు సందర్భాల్లో కూడా, అంటే ఆ రెండు ఏకీభవించినప్పుడు ఆ సందర్భంలో ఆ వస్తువులు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు వేసుకున్న గాజులు తీసుకుందాం. ఆ చేతికి వేసుకున్న గాజులు తీసినట్లయితే ఆ రెండు కూడా ఒకదానికి ఒక పెట్టండి, ఏ విధంగా ఉంటాయి? రెండు గాజులు కలిపి ఒకే గాజుగా కనిపిస్తాయి మనకి. అంటే ఏంటి అర్థం అంటే అక్కడ ఆ రెండు గాజులు కూడా ఒకదానికొకటి ఏకీభవించినట్లు లెక్క. సో రెండు గాజులు ఒకే గాజులా కనిపించడమే మనకి ఏంటంటే ఏకీభవించడం. సో ఏవైనా రెండు వస్తువులు ఒకదానికొకటి ఏకీభవిస్తే ఆ రెండు వస్తువులు కూడా ఏమవుతాయి? ఒకదానికొకటి సమానం అవుతాయి. ఇది 6వ భావన. ఓకే, మొత్తం యూక్లిడ్ చెప్పిన 6 సామాన్య భావనలు ఏంటంటే ఫస్ట్ వన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏం చెప్పాడు? ఒక రాశికి సమానమైన రాశులు సమానం. ఒక రాశికి సమానమైన రాశులు సమానం. p అనే రాశికి x సమానం, p అనే రాశికి y సమానమైనప్పుడు x = y అయింది. ఓకే, నెక్స్ట్ ఒక రాశికి సమాన రాశులను కలిపిన వచ్చిన విలువ కూడా ఏమవుతాయి? సమానం అని చెప్పాడు. సమాన రాశులను తీసివేసిన వచ్చిన విలువలు ఏమవుతాయి? సమానం అని చెప్పాడు. నెక్స్ట్ సమాన రాశులకు సగం చేసిన, అంటే x/2 y/2 వచ్చిన విలువలు కూడా ఏమవుతాయి? సమానం అవుతాయని చెప్పాడు. నెక్స్ట్ సమాన రాశులకు రెట్టింపు చేసిన వచ్చిన విలువలు ఏమవుతాయి? సమానం అని చెప్పాడు. ఇక్కడ అన్ని సందర్భాల్లో x = y అవుతుంది. x విలువ 5 అయితే y విలువ కూడా 5 అవ్వాలి, x విలువ 6 అయితే y విలువ కూడా 6 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ 6వ భావన ఏం చెప్పాడు? ఏవైనా రెండు వస్తువులు ఒకదానికొకటి ఏకీభవించినట్లయితే ఆ రెండు వస్తువులు కూడా సమానములు. ఓకే,
అయితే ఈ సామాన్య భావాన్ని మొదట సమతల పటాలకు అన్వయించారు. ఏం చేశారు? సమతల పటాలకు అన్వయించారు. ఏవి? సామాన్య భావం. ఓకే, అయితే ఈ సామాన్య భావాన్ని మొదట సమతల పటాలకు అన్వయించారు కదా. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, ఏ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు బి వైశాల్యం. అంటే ఏ వైశాల్యానికి బి వైశాల్యం సమానం. అయితే బి వైశాల్యం అనేదేమో ఒక చతురస్ర వైశాల్యానికి సమానమైంది అనుకోండి. ఏ వైశాల్యం అనేదేమో బి వైశాల్యానికి సమానం, బి వైశాల్యం అనేది చతురస్ర వైశాల్యానికి సమానం. ఆ సందర్భంలో ఏ వైశాల్యానికి చతురస్ర వైశాల్యం కూడా ఏమవుతుంది? సమానమే అవుతుంది. సో ఈ విధంగా కొన్ని రకాల సామాన్య భావాలని సమతల పటాలకేమో అన్వయించడం జరిగింది. అయితే ఈ సామాన్య భావంలో మనము పోల్చాలన్నా కూడాలన్నా సరే ఒకే రకమైన పరిమాణాత్మక విలువలతో కూడాలి. ఒకే రకమైన పరిమాణాత్మక విలువలతో కూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, 5 లీటర్లను మనము లీటర్స్ తోటే కలపాలి, లేదా 5 లీటర్లను నేను లీటర్లతోటే పోల్చాలి. అంతేగాని లీటర్లను కేజీలతో పోల్చలేం కదా ఒకే విధంగా మనము. అంటే ఒకే రకమైన పరిమాణాత్మక విలువలను మనము పోల్చాలంటే అవి ఒకే రకంగా ఉండాలి. అంటే ఉంటే లీటర్లో ఉండాలి, లేదా కేజీల్లో ఉండాలి, లేదా ఇంకేదైనా ఉండాలి. అంటే అవి ఎప్పుడు కూడా ఒకే రకమైన విలువలతో కూడి ఉండాలి. ఓకే, అంటే పరిమాణాత్మకమైన విలువలతో కూడి ఉండాలి. నెక్స్ట్ స్వీకృతాలు. ఏంటి? స్వీకృతాలు. అయితే మనం ముందే చెప్పుకున్నాం, యూక్లిడ్ సామాన్య భావనలు ఏం చేశాడు? గణితం అంతటికి కూడా అన్వయించాడు ఆ పదాన్ని. కానీ స్వీకృతమైన పదాన్ని ఏం చేశాడంటే ఒక్క జామితికి మాత్రమే అన్వయించాడు. అయితే జామితి అనే చాప్టర్ కి పునాది ఏంటంటే, పునాదిగా మనం స్వీకృతాలను చెప్తాం. దేని చెప్తాం? స్వీకృతాలను చెప్తాం. జామితి అనేదేమో స్వీకృతం అనే పునాదుల మీద అభివృద్ధి చెందింది. ఓకే, అయితే యూక్లిడ్ ఎన్నో స్వీకృతాలను ప్రతిపాదించాడు. అందులో మొదటి 5 స్వీకృతాలు చూద్దాం మనము. మొదటి 5 స్వీకృతాలు. సో ఫస్ట్ స్వీకృతం ఏంటంటే చూడండి, అక్కడ ఏ అనే బిందువు ఒకటి ఉంది, బి అనే బిందువు ఒకటి ఉంది. ఓకే, ఏ బిందువు గుండా కొన్ని రేఖలు వెళ్తున్నాయి, బి బిందువు గుండా కొన్ని రేఖలు వెళ్తున్నాయి. అయితే ఏ బిందువు గుండా ఈ రేఖ చూడండి, ఈ బిందువు గుండా ఏ విధంగా వెళ్తుంది, బి బిందువు గుండా ఈ విధంగా వచ్చింది. 2 బిందువులు గుండా వెళ్ళిన రేఖల్లో 2 బిందువులు గుండా వెళ్ళే ఉమ్మడి చూడండి, 2 బిందువులు గుండా వెళ్ళే ఉమ్మడి రేఖ ఏది? ఒకటే ఉంది. ఓకే, అంటే 2 బిందువులు గుండా వెళ్ళే రేఖల్లో 2 బిందువులు గుండా వెళ్ళే ఒకే ఒక ఉమ్మడి రేఖ ఉంటుంది. అదే ఫస్ట్ స్వీకృతం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, ఏమి చూడండి, ఏబి అనేది ఏంటి? ఇక్కడ ఒక రేఖాఖండం. ఏబి అనేది ఒక రేఖాఖండం. ఓకే, ఇది ఏ, ఇది బి. ఒక రేఖాఖండాన్ని మనము పొడిగించుకుంటూ పోతే ఏం ఏర్పడుతుంది? సరళరేఖ ఏర్పడుతుంది. సో యూక్లిడ్ చెప్పిన రెండో స్వీకృతం ఏంటంటే ఇదే. ఒక రేఖాఖండాన్ని 2 వైపులా కూడా మనం పొడిగించుకుంటూ వెళ్తే ఒక సరళరేఖ ఏర్పడుతుంది. అయితే యూక్లిడ్ ఏం చేస్తాడంటే, ఇది ఇంపార్టెంట్ బిట్, ఇది రేఖాఖండం అన్నాం కదా మనము. అయితే యూక్లిడ్ రేఖాఖండం అనే పదాన్ని ఉపయోగించలేదు. యూక్లిడ్ ఉపయోగించిన పదం ఏంటంటే రేఖ. రేఖ అంటే ఏంటి జనరల్ గా? సో 2 వైపులు కూడా అనంతంగా వెళ్లే ఒక రేఖ ఈ విధంగా ఉంటుంది. ఓకే, అయితే రేఖ అంటే ఇది. మరి రేఖాఖండానికి కూడా రేఖని పేరు పెడితే ఎలా అని ఆలోచించి ఈ రేఖాఖండానికి ఏమని పేరు పెట్టాడంటే అంతమయ్యే రేఖని పేరు పెట్టాడు. అంతమయ్యే రేఖ. సో ఇక్కడికి ఇది ఎండ్ అయిపోయింది, ఇక్కడికి ఇది ఎండ్ అయిపోయింది, అంటే అంతం అయిపోయింది. సో అంతమయ్యే రేఖగా దేనికి పేరు పెట్టాడంటే రేఖాఖండానికి పేరు పెట్టాడు. ఓకే, రెండో స్వీకృతం ఏంటి? ఒక రేఖాఖండానికి 2 వైపులా పొడిగించుకుంటూ పోతే ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. అదే రెండో స్వీకృతం. నెక్స్ట్ మూడో స్వీకృతం ఏంటో చూడండి. ఇక్కడ మూడో స్వీకృతంలో ఒక వృత్తం ఉంది, ఒక వ్యాసార్థం ఉంది. ఏం లేదు, ఇచ్చిన వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాసార్థం 7 సెంటీమీటర్ ఇచ్చాడు అనుకోండి. సో 7 సెంటీమీటర్లతో ఒక వృత్తాన్ని ఈ విధంగా గీయచ్చు. లేదా 3 సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకోండి, 3 సెంటీమీటర్లతో ఒక వృత్తాన్ని గీయవచ్చు. అదే మూడో స్వీకృతం. అంటే ఏంటంటే కేంద్రము మరియు వ్యాసార్థం ఇచ్చినచో మనము ఆ రెండింటితో ఒక వృత్తాన్ని గీయచ్చు. ఓకే, నెక్స్ట్ 4వ స్వీకృతం. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ 4వ స్వీకృతం మనకి ఏం చేశాడంటే లంబ కోణాలన్నీ సమానం అని చెప్పాడు. ఏం చెప్పాడు? లంబ కోణాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ 3 సందర్భాల్లో కూడా లంబకోణం అనేదేమో
90 డిగ్రీలే. లంబకోణం అంటే ఇంకా 90 డిగ్రీలు. సో 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు ఉన్నప్పుడు ఏమవుతాయి? ఈ 3 సార్లు కూడా 90 డిగ్రీలు అనేవి సమానమే కదా. అంటే లంబకోణాలు ఏ విధంగా ఉంటాయి? సమానంగానే ఉంటాయి. అలా అనేసి లంబకోణం ఉండే పటాలన్నీ సమానం కాదు. ఇక్కడ చూడండి, పటం కొంచెం చిన్నదిగా ఉంది, ఇది చాలా చిన్నదిగా ఉంది, ఇది పెద్దదిగా ఉంది. మూడింటిని పోలిస్తే మూడింటికి సంబంధం లేదు. కానీ కోణాలు చూడండి, ఇక్కడ 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న పటాన్ని మనం తెచ్చి ఇక్కడ పెట్టామనుకోండి 90 డిగ్రీల మీద ఈ విధంగా వస్తుంది. దీని తెచ్చి ఇక్కడ పెట్టామనుకోండి ఈ విధంగా వస్తుంది. అంటే అర్థం ఏంటి? 3 సందర్భాల్లో కోణం అనేది ఏకీభవిస్తుంది. 90 డిగ్రీలు ఆ విధంగానే ఉంటుంది. సో పటాల్లో తేడా ఉంటుంది తప్ప ఆ కోణంలో తేడా ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లంబకోణ పటాలన్నీ కూడా సమానం కాకపోవచ్చు, కానీ లంబకోణాలన్నీ కూడా సమానమే. ఓకే, అది 4వ స్వీకృతం. నెక్స్ట్ 5వ స్వీకృతం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూక్లిడ్ చెప్పిన 5 స్వీకృతాల్లో మొదటి 5 స్వీకృతాల్లో ప్రతిదీ కూడా అందరూ కూడా ఓకే చేశారు. కానీ 5వ స్వీకృతంపై మాత్రం చాలా మంది కూడా ప్రయోగాలు చేశారు. దాన్ని తప్పని నిరూపిద్దామనేసి, లేకపోతే దానికి వ్యతిరేక భావాల మీద కూడా ప్రయోగాలు చేశారు. అందులో ఏంటంటే 5వ స్వీకృతం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 రేఖలు ఉన్నాయి. ఇది ఎల్ అనే రేఖ, ఇది ఎం అనే రేఖ. ఓకే, ఈ 2 రేఖలకు ఒక రేఖ ఈ విధంగా ఖండించింది అనుకోండి. జనరల్ గా 2 రేఖలను ఒక రేఖ ఖండిస్తే దాన్ని తిర్యక్ రేఖ అంటాం. ఏమంటాం? తిర్యక్ రేఖ అంటాం. ఓకే, ఇప్పుడు ఎల్ఎం రేఖలకు ఎన్ అనే రేఖ ఖండించింది. ఇప్పుడు ఎన్ అనే రేఖ అవుతుంది, తిర్యక్ రేఖ అవుతుంది. ఆ సందర్భంలో మనకి కొన్ని కోణాలు ఏర్పడతాయి. 7th లో వస్తాయి మనకి ఇవి. వీటిని ఏ కోణాలు అంటే అంతర్ కోణాలు అంటాం. ఏమంటాం? అంతర్ కోణం. ఫర్ ఎగ్జాంపుల్ పేరు పెట్టుకుందాం. ఇది 1వ కోణం, ఇది 2వ కోణం, 3వ కోణం, 4వ కోణం. మనకి అంతర్ కోణాలకు ఉన్న నియమం ఏంటంటే తిర్యక్ రేఖ దగ్గర తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర్ కోణం అంటే 1+2 ఏమవ్వాలంటే 180కి సమానం అవ్వాలి. అలాగే 3+4 కూడా 180కి సమానం అవ్వాలి. జనరల్ గా ఏంటంటే తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే కోణాలు మొత్తం కూడా 180 అవ్వాలి. ఓకే, అయితే ఏ సందర్భంలో తెలుసా? అవి 2 సమాంతర రేఖలకు ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు. సో ఇక్కడ ఖండించిన రేఖలు సమాంతర రేఖలు అయ్యి ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు. అవి మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాడంటే 5వ స్వీకృతంలోన కోణం 1 అంటే ఈ కోణము, కోణం 2, ఈ 2 కోణాలు మొత్తం కూడా ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. కానీ ఇది ఆ రెండింటి మొత్తము కూడా 180 కంటే తక్కువ ఉంది అనుకోండి. 180 కంటే తక్కువ అంటే అర్థం ఏంటంటే ఈ 2 కోణాలు మొత్తము కూడా 180 అవ్వలేదు. 180 కంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 140 అంత ఉంది. 180 కంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, 180 కంటే తక్కువ ఉన్నా ప్రాబ్లమే. 180 కంటే తక్కువ ఉన్నదంటే అర్థం ఏంటంటే ఈ 2 రేఖలు కూడా సమాంతర రేఖలు కాదు. అంటే ఎక్కడ ద్వారా ఖండించుకుంటే 180 కంటే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఆ 2 రేఖలు కూడా ఎక్కడ ద్వారా ఖండించుకుంటే ఖచ్చితంగా 180 అనేది ఉండాలి. సో 180 లేకుండా అంటే 180 కంటే తక్కువ ఉందన్నట్టయితే ఇప్పుడు ఎల్ రేఖ ఎం రేఖలు కూడా ఎక్కడ ద్వారా ఖండించుకుంటాయి. అది ఎక్కడ ఖండించుకుంటాయి? మనకి ఇక్కడ చూడండి, ఈ 2 కోణాలు అల్ప కోణాలను అవ్వచ్చు, లేదా ఈ 2 కోణాలు అధిక కోణాలైనా అవ్వచ్చు. 1, 2 కోణాలు అల్ప కోణాలను అవ్వచ్చు, అధిక కోణాలు అవ్వచ్చు. అదేవిధంగా 3, 4 కోణాలు అల్ప కోణాలను అవ్వచ్చు, అధిక కోణాలు అవ్వచ్చు. అంటే ఇది అల్ప కోణం అవ్వచ్చు, ఇది అల్ప కోణం అవ్వచ్చు. అదే విధంగా ఇది అల్ప కోణం అవ్వచ్చు, ఇది కూడా అల్ప కోణం అవ్వచ్చు. అంటే అల్ప కోణం అయ్యే అవకాశం ఉంది, అధిక కోణం అయ్యే అవకాశం ఉంది. ఆ సందర్భంలో ఏ 2 అయితే అల్ప కోణాలు అవుతాయో, ఈ 2 అల్ప కోణాలు అనుకోండి, ఈ 2 రేఖలు ఇటువైపు ఎక్కడ ఖండించుకుంటాయి. అలా కాదు, ఇప్పుడు ఈ 2 అల్ప కోణాలు అనుకోండి, ఈ 2 రేఖలు ఇటువైపు ఎక్కడ ఖండించుకుంటాయి. అంటే ఎటువైపు తిర్యక్ రేఖకు ఎటువైపు ఉన్న అంతర్కోణాలు మొత్తం కూడా 180 కంటే తక్కువ ఉన్నా, లేదా ఎటువైపు ఉన్న అంతర్కోణాలు అల్ప కోణాలైనా అటు సైడ్ మాత్రం అవి ఖండించుకుంటాయి. అది 5వ స్వీకృతం. ఈ స్వీకృతంపై కూడా చాలా మంది ప్రయోగాలు చేశారు. ఓకే, అయితే ఇక్కడ వరకు కూడా అంటే యూక్లిడ్ చెప్పిన యూక్లిడ్ చెప్పిన స్వీకృతాలు, సామాన్య భావాలపై మనం డిస్కస్ చేసాం. ఇంతవరకు అంటే మనకి జామితి మీద అతను ప్రయోగాలు చేశాడు కాబట్టి ఎవరికి అర్థం కాని జామితిని అతని సిద్ధాంతాలు గాను, స్వీకృతాలు గాను, పరికల్పనలు గాను, నెక్స్ట్ సామాన్య భావనలు గాను ఈ విధంగా విడదీసుకొని ఒక జామితికి ఒక భావన కల్పించాడు. కాబట్టి గ్రీకు తత్వవేత్తలు, గ్రీకు దేశ గణిత శాస్త్రవేత్తలు అందరూ కూడా, గ్రీకు గణిత శాస్త్రవేత్తలు అందరూ కూడా యూక్లిడ్ ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తారు. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ఫాదర్ ఆఫ్ జామెట్రీని ఏమని పిలుస్తారంటే యూక్లిడ్ ని పిలుస్తారు. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇది యూక్లిడ్ గురించి. మనకి ఇది పార్ట్ 3. పార్ట్ 4 లో మనకి ఒక ఎక్సర్సైజ్ ఒకటి ఉంది. నెక్స్ట్ యూక్లిడేతర జామితి ఒకటి ఉంది. అంటే యూక్లిడ్ కాకుండా మిగతా జామితి, అంటే యూక్లిడ్ కాకుండా మిగిలిన శాస్త్రాలు కొన్ని రకాలైన ప్రవచనాలు, సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అది మనం పార్ట్ 4 లో చూద్దాం. ఓకే.